రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం షాద్ నగర్ కు చెందిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికు తాకింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది ముఖ్య నాయకులు ఫోన్లు ట్యాపింగ్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైంది. ఈ సందర్భంగా షాద్ నగర్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ముఖ్యమైన 6 హక్కులలో వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఒకటని, దానిని హరించడం ఎవరికీ హక్కు లేదని తెలిపారు. గత ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేసిందని, నాతో పాటు నేనే మాట్లాడిన 50,000 మంది వ్యక్తిగత గోప్యతను హరించిందన్నారు. ఇది చాలా అన్యాయమని, దీనివల్ల సాధించింది ఏంటి? ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి చేసింది. నాతో పాటు చాలా మంది ముఖ్య నాయకులు ఫోన్లు కూడా చేశారని, సొంత పార్టీ వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తారా అని తెలిపారు. ఇప్పటికైనా నా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టి ఎందుకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. అలా చేయని పక్షంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికరి ఒప్పందం చేసుకుని ఇదంతా చేసినట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని హైకోర్టులో రీట్ వేస్తానని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మోహన్ సింగ్, లస్కర్ నాయక్, మహేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, బాలరెడ్డి, అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క సారథ్యంలో రచించిన రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 1 స్వేచ్ఛగా ఉండడం, 2 సమానత్వంగా అందరం సమానంగా ఉండడం, 3 మత స్వాతంత్ర్య హక్కు, 4 విద్యా సాంస్కృతిక హక్కు, 5 రాజ్యాంగ పరిరక్షణ హక్కు, ఆస్తి హక్కు. ఒక హక్కుని 1978 అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 44వ సవరణ ద్వారా తీసేసి 6 ప్రాథమిక హక్కులు అయితే రాజ్యాంగం మనకు ప్రసాదించింది. మన రాజ్యాంగము ఈ 6 ప్రాథమిక హక్కులని రక్షించడానికి నిర్మించిన రాజ్యాంగాన్ని, అందులో ఉన్న హక్కులని, స్వేచ్ఛ అనే హక్కుని హరించే విధంగా అప్పుడున్న ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అప్పుడు ఒక సందర్భంలో అదే పార్టీలో ఒక పెద్ద మనిషి ఈయనకి టికెట్ రాకుండా చేస్తాను చెప్పాడు. ఆయన ఏం వినడో నా ఫోన్లలో ఏం చేసిండో అంటే నేను రకరకాల సందర్భాలు మేము ముందు పెడుతున్నా. అది కాలానుగతంగా టికెట్ కూడా రాలేదు. తర్వాత నేను ఎలక్షన్ చేస్తుంటే మా పిల్లల్ని ఇబ్బంది పెట్టడము, కేసులు పెట్టడం, ఏమీ కేసు నాకు అసెంబ్లీ ఎన్నికలలో అసెంబ్లీలోనే హైయెస్ట్ కేసులు ఎదుర్కొంటున్నాను నేను ఇప్పటికి కూడా. ఎన్నికల కేసులో ఒక అభ్యర్థిగా ఏం సాధించారు మీరు? ఆ 2 నెలల్లో నేను మీలాంటి పార్టీకి వ్యక్తిగతంగా మాట్లాడేది, ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్ కావాలి. ప్రజల్లో నిలబడ్డాం కాబట్టి మేము మంచి చెడ్డ మా యొక్క వెనుక వీపు మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. పాత్రికేయులతోని, వ్యాపారస్తులతోని, డాక్టర్లతోని, లాయర్లతోని, సమాజంలో పేరు ప్రతిష్ఠించిన పెద్ద మనుషులతోని, ఓటర్లతోని, కుల సంఘాల పెద్ద మనుషులతోని అనేక మందితో మాట్లాడడం జరిగింది. నా ఫోన్ మీరు 24 గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా. అంటే సుమారు నేను మాట్లాడిన 50,000 మంది యొక్క గోప్యతను మీరు హరించారు. నా ఒక్కరిని కాదు మీరు హరించింది. అప్పుడు నాతో పాటు మాట్లాడిన, నాతో ఫోన్ మాట్లాడిన సంగీతం తెలిసిన 50,000 మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించారు. మళ్ళీ అదే 50,000 మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎంత మోసపూరితమైన వైఖరి ఇది. ప్రజలకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగొట్లకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, రానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి. నేను బాధాకరంగా చెప్తున్నా. కేవలం నేను నా భార్య మాట్లాడుతున్నాను, ఎందుకంటే అందరికీ సంసారం ఉంటే ఆయన కొత్తగా ఏం చేసేది లేదు, నేను వేరే కొత్తగా పాతగా చేసేది లేదు. కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను, సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నాను. ఇంకా ఎంతమంది మీద ట్యాపింగ్ చేసింది మీరు? నేను పేర్లు, ఎందుకంటే ఎంక్వైరీలో ఇంకా పేర్లు తెలియదు సార్, మేము అడగడం జరిగింది. సార్ మరి మీరు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేసిందా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పొద్దులం ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసి ఉంటారు. అది కూడా ముందు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి విచారణలో. ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పొట్టుని పొడుగొడు కొట్టిండు,
ఇప్పుడు కొని పోషమ్మ కొట్టింది. ఏం సాధించినావు? ఓడిపోయింది కదా, ఏం సాధించినావు? మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచింటే నాతోని మాట్లాడిన 50,000 మందిలో 100 మందో 200 మందో జర్నలిస్టు, డాక్టర్లు, లాయర్లు, సంఘీభావం చేసిన ఉంటారు కదా, వాళ్ళని ఏం చేసేవాళ్ళు మీరు? వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ మీద కక్ష సాధించాలనే కదా. ఇది నియంత్రితూ పోకడ కాదా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ప్రసాదించిందో దాన్ని గుంజుకుంటారు కదా మీరు, దాన్ని గుంజుకుని ఎంజాయ్ చేసారు కదా రాజ్యాన్ని. దాని పర్యావసనాలు ఇట్లే ఉంటాయి. మొన్న 70,000 వస్తే రేపు 7,000 కూడా రావు. పద్ధతి మార్చుకోవాలి. ఇప్పటికైనా ఆ థాట్ ప్రాసెస్ అంటే మెదడులో ఉన్న ఆలోచన ప్రక్రియ తీసేసుకుంటే తప్ప ముందుకు పోరు అనేది నా అభిప్రాయం. దాంతోపాటు నేను ఇక్కడ ప్రజలకి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే పాత్రికేయ మిత్రులు కానీ ఇంత రాజ్యహింస, ఇంత రాజ్యం యొక్క ఒత్తిడి ఉన్నా నాకు టికెట్ రాకుండా ఓ 32,000 ఓట్లు, ఈ ఓట్లలో సగం ఓట్లు అయితే నేను తెచ్చుకుంటా కదా. మీరు అనుకుంటుండొచ్చు మేము మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి. విజయం నైతికంగా పాలకూరు విష్ణువర్ధన్ రెడ్డి, విజయము నైతికంగా సింహందే. సింగిల్గా ఉంచగలిగారు మీరు, కానీ ప్రజలు తోడై ఇవాళ నైతికంగా విజయం సాధించేట్టు. మేము ఈ సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఏంటంటే 6 అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు క్లియర్ గా, ఇప్పుడు నేను నిన్న పోయినప్పుడు అక్కడ ఏసీపీ గారు నడిచి ఎవరు చేసింది అంటే ఖచ్చితంగా అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిండు అని ఆయన పేరుతో సహా ఉటంకేసి జరిగింది. రాలేదన్నా, వస్తే నేను హాస్పిటల్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే ఒక ప్రక్రియలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలీసులు మనం మాట వినే పరిస్థితి లేదు. నంబర్ 1. ఇప్పుడు మేము కొన్ని రైడింగ్ లేని, కొన్ని కేసులు అయినాయి మా మీద. ఆ కేసులు అయిన సందర్భంలో నరేందర్ రెడ్డిని ఒక ఉదాహరణ చెప్తానండి. సంతాపూర్లో నరేంద్ర రెడ్డిని ఒక ఇంకా 20 హెల్మెట్ ఉన్నాయి. ఎప్పటి మేము ఎప్పుడో ట్రస్ట్ ఉన్నప్పుడు ఇచ్చిన హెల్మెట్ ఇంకా మిగిలిపోయినాయి. రెగ్యులర్ గా నేను ఆ ప్లాన్తో మాట్లాడుతున్నా చేస్తున్నా. మరి వాళ్ళు బినా ఇంట్లో పైసలు ఉన్నాయి అనుకోరు, హెల్మెట్ అనుకో, మన ఇంట్లో లోపల పోయి ఇంట్లో మన ఏముందండి ఉపయోగ తీసుకొచ్చి బయట పెట్టి కేసు పెట్టారు. వాళ్ళ భార్య వాళ్ళ అమ్మనే మర్చిపోయారు. అంటే ఏం దొరకలే, వాస్తవానికి ఏం దొరకకుండా హెల్మెట్ పట్టుకొచ్చి కేసు పెట్టారు. ఒకటి నాకు అనుమానం ఏంటంటే, 600 మంది సాక్షుల్లో దాదాపు 500 మంది అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు వివరాలతో. నేను నాకున్న 8 కేసుల వివరాలు, ఏ రోజుల్లో ఏ కేసులు అయినాయి, ఏమేమి రైడింగ్ అయినాయి, ఏమేమి గుంజుకొని పోయారు, ఏమేమి తీసుకుపోయారు అని అది ఇక్కడ చెప్పకపోయినా అక్కడ పోలీసుల ముందు చెప్పడం జరిగింది. మరి ఇంత క్లియర్ గా మేము సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుంది కదా, దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. మా కోసం కాదు, ఇది ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం. రానున్న రోజుల్లో ఇంకెవరు కూడా పాత్రికేయులు కానీ మాలాంటి వాళ్ళకి కానీ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత గోప్యత భంగం కలిగించదు. ఈ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదు. అది చూడాలంటే అట్లా చేయాలంటే భయపడేటట్టుగా శిక్షించాలి. ఒకవేళ అట్లా శిక్షించకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న పార్టీకి ఒప్పందం కూర్చుకొని లోపాయికారిగా ఒప్పందం కూర్చుకుందని భావించారు. అలా మీరు అయిపోయిందా? అభిమానంతో ఓట్లేసే ప్రజలు నా వ్యక్తున్నారు. అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది, ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది. నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు. నా దగ్గర ఉన్న కేడర్ ఇప్పుడు ఈ పిల్లలే, పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళని భయపెట్టో కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని వీక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ట్యాపింగ్ చేయాలని నేను భావిస్తాను. ఎందుకంటే నేను బలహీనంగా కనపడ్డా. నాకు అప్పుడు గాడ్ ఫాదర్ లేడు, ఒక పార్టీ లేదు, ప్రజల మద్దతే ఉంది. నన్ను ఇంకా బలహీన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అయితే ఉద్దేశం వాళ్ళకు. తర్వాత నాయకుడు, స్థానిక నాయకుడు మీకు ముందే చెప్పినట్టున్నారు కదా, మీకు బీజేపీ టికెట్ రాదని గంటాపదం చెప్పిన నాయకుడు ఎవరు? కానీ నాయకుడు స్థానిక నాయకుడేనా? మీ పార్టీకి చెందిన వాడేనా లేకపోతే పక్క పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేయించిన నాయకుడా?
XYZ. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటివరకు కేవలం అధికారుల పాత్రనే బయటకు వచ్చింది. గత ప్రభుత్వంలో పెద్దలు ఎవరున్నారు పార్టీకి సంబంధించిన వాళ్ళ పాత్ర ఎంత ఉంటుంది, ఎంత ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీంట్లో న్యాయం జరుగుతుంది అనుకుంటారు? 100% అప్పుడున్న పార్టీ అధినేతలేదే ఉంటుంది పాత్ర. ఒక ఆఫీసర్ డ్యూటీ చేస్తాడు, అధినేత చెప్పిన డ్యూటీ చేస్తాడు. ఆఫీసర్కి ఏముంటుందండి? ఖచ్చితంగా ప్రభుత్వం అధినేత చెప్తే తప్ప చేసే అవకాశం అయితే లేదు. 100% వాళ్ళ పాత్ర వస్తుందని అయితే బయటపడుతుంది. ఎందుకంటే నాదేమో ఒక నియోజకవర్గం సంబంధించిన విషయం, రాష్ట్రానికి సంబంధించిన నాయకులు, ఇంకా ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న నెంబర్ 1, 2, 3 ఏ ట్యాపింగ్ చేశారు మీరు మళ్ళీ నోట్ చేసుకోండి చెప్పిన పాయింట్. నేను నిన్న పోయిన అక్కడ విచారణలో జరుగుతున్న మాటల్లో పేర్లు చెప్పాను. వాళ్ళ పార్టీలో నంబర్ 2, 3 ప్లేస్ లో ఉన్న నాయకులు కూడా ట్యాపింగ్ చేశారు. నేను ఇంకొకటి అడుగుతున్నా, మీ పార్టీలో ఉన్న నాయకులే ట్యాపింగ్ చేసి, మీ కార్యకర్త ట్యాపింగ్ చేసి అసలు ఏం సాధించదలుచుకున్నాం? అది మాత్రం కంటిన్యూ ట్యాపింగ్ అని వేరే వాళ్ళ వచ్చినాయి నేను చెప్పలేదు. ఇంకా షాద్నగర్ లో ఒకవేళ వచ్చింటే ఇప్పటికల్లా ఫోన్ వస్తుంది సార్ అని చెప్పారు వాళ్ళు. మీ దగ్గర ఏమో కంప్లైంట్ తీసుకోవాలి వాళ్ళు. ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇప్పుడు 50,000 మంది మీతో మాట్లాడిన షాద్నగర్ ప్రజలు ఇంతమంది తరఫున మీరేమన్నా ప్రత్యేకంగా షాద్నగర్ పోలీస్ లోకల్ అవకాశం ఉందా? ప్రాథమిక హక్కుల భంగాన్ని కలిగిన స్టేషన్ కాదు ఇది. హైకోర్టు, సుప్రీంకోర్టు రిట్ తీసుకుంటారు డైరెక్ట్. ఎందుకంటే దిస్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం ఏర్పడిందే ఈ హక్కుల కోసం. రాజ్యాంగం ఏర్పడింది వేరే వాటి కోసం కాదు. మనకి ఎన్నికల కోసం రాజ్యాంగం ఏర్పడలేదు. ఈ 6 ప్రాథమిక హక్కులను కాపాడడానికి ఉన్నదే రాజ్యాంగం. రాజ్యాంగం ఏమి ఇచ్చిందంటే ఈ 6 ప్రాథమిక హక్కుల భంగం కలిగితే డైరెక్ట్ హైకోర్టులను చేయొచ్చు, సుప్రీంకోర్టును చేయొచ్చు. హైకోర్టులో ఎంపీ లేకుండా కేసు ఈ షాద్నగర్ నియోజకవర్గం 10 వరకు చేస్తున్నాను. అప్పుడున్న ప్రభుత్వంలో విచారణ చేయమని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? నాకు కాదు, నాతో మాట్లాడిన 50,000 మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గోప్యతని మీద ఆవేశం, వాళ్ళందరి తరఫున నేను రిట్ చేస్తున్నాను. పేర్లకు లేదు, కానీ స్థానిక బీజేపీ నాయకుల పాత్ర ఉంటేనే, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంటేనే అక్కడ నంబర్ నోట్ అయ్యి టైపింగ్ అవుతుంది అని వాళ్ళు చెప్పేది. వాళ్ళు అనుమానం ఇద్దరు మంత్రులు ఉన్నాయి, నెంబర్ 1, 2, 3 ఉన్నాయి, ఒకటి జరిగినాయి. మీలాంటి చాలా మంది ఉన్నాయి. మీ కాన్స్టిట్యూన్సీలో మాత్రం మీడియా వచ్చింది. అంటే నోటా డిస్కమ్స్ మొత్తము నష్టం అయిపోయింది. ప్రవీణ్ రావు ప్రణీత్ రావు ఓకే ఆయన ఆఫీస్కి రావడం కట్టర్తో ముక్కలు కట్ చేసి మూసిలేసేసి ఇప్పుడు ఉమ్మడి పాలన మంత్రులు ఉంటే ఉండొచ్చు, కానీ చెప్పరు కదా. మీకేమైనా చెప్పారా? మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ షాద్నగర్ ప్రజలు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇచ్చిన గుర్తింపు అనుకోండి కదా, వాళ్ళనంత భయపెట్టింది షాద్నగర్ ప్రజల గుర్తింపు. అంటే ఎన్నికలకు ముందు కూడా మీరు గెలుస్తారని